ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ మధ్యలో ఒక వాక్యాన్ని పంచుకోవడానికి ఆశపడుతూ ఉంటున్నాను. దేవుడు మీ ప్రార్థన వినలేదు అని బాధపడుతున్నావా? ఆలోచించు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే దానికి కారణం దేవుడే. అయితే చాలామంది అనుకుంటారు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా మనవి ఆలకించలేదు. అయితే ఆలోచించు, అక్కడే నువ్వు తప్పవుతున్నావు. నా ప్రేమైన దేవుని సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అనగా అన్న. అతను ఎవరు? అన్న. ఆమె అన్నకు సంతానం లేకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆమె ఏం చేసింది? దేవుని ఆలయంలోకి వెళ్ళి బలంగా ప్రార్థన చేయడం కొనసాగించింది. ఆ తర్వాత ఆమె ప్రార్థనలు అడుగుతూ ఉంది, నాకు మగబిడ్డ పుడితే నేను నీకు సమర్పిస్తాను అంటుంది. ఆ తర్వాత ఆ మాట అన్న తర్వాత ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. అతను ఎవరు? సమూయేలు. హల్లెలూయా. అప్పుడు అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. ఈరోజు నీ ప్రార్థన వినలేదు అంటే నువ్వు ప్రార్థన బలంగా చేయటం లేదు, బలహీనంగా చేస్తూ ఉంటున్నావేమో. ఆలోచించు. నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు తప్పు చేసి ఉండవచ్చు, నీ ప్రార్థన నెరవేరకపోవచ్చు. అయితే దేవుని మీద నీ తప్పును మోపకు. దేవుడు లేడని నువ్వు అనకూడదు. ఆయన ఉన్నాడు, సమస్తము చేయగల సమర్థుడు. విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ముందుకు వెళ్ళు. తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.